మనమైతే ఇప్పుడు చెరువుకి అంటే చేను గట్లకి మందు కొడతాకొచ్చాం. అంటే గడ్డి బాగు మలిచిపోతుంది. ఆ గడ్డిలో ఎలుకలు ఉంటున్నాయి, పాములు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడైతే మేము మా తాత, నేను, మా మామయ్యోళ్ళ అబ్బాయి రాఘవ కొడతాకొచ్చాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మేము ఏమేమి చేసామో మీకు చూపిస్తాను. గడ్డి మందు కొడతాకొచ్చాం కానీ మధ్య మధ్యలో చాలా ట్విస్టులు జరిగినాయి. వచ్చేటప్పుడే బండి వేసుకొచ్చి రోడ్డు మీద పెట్టామో లేదో టాటర్ వచ్చింది. ఆ టాటర్కి బండి అడ్డం వచ్చింది. మళ్ళీ వచ్చి తీయాల్సి వచ్చింది బండి. అది కాకుండా మేము వచ్చేటప్పుడే మా చేను దగ్గర ఆగకుండా వేరే చేను దగ్గర ఆగిపోయాము. అంటే ఇక్కడ కాలువలో నీళ్ళు లేవు కాబట్టి మేము ఎక్కడి నుంచి మా ఇంటికాడి తెచ్చుకుంటున్నాం నీళ్ళు. ఆ తెత్త వచ్చి పక్కన వాళ్ళ పొలంలో దింపేసాం బండి మీద. మళ్ళీ అక్కడి నుంచి ఇంటి దాకా మోసుకొచ్చాం. ఫస్ట్ వచ్చేటప్పుడే చాలా అడ్డొచ్చినాయి. ఇదైతే స్ప్రే మిషన్ అయితే నేను కొనుక్కున్నాను. 2 సంవత్సరాలు అవుతుంది. అంటే దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఇదైతే నాకు 4,500 పడింది. కానీ సింపుల్గా ఉంది. ఇది ఛార్జింగ్ మిషన్ కాబట్టి అసలు ఎక్కడికైనా ఎత్తుకుపోతున్నాం ఇది ఛార్జింగ్ పెట్టుకుంటా. మామూలు మిషన్ అయితే 2-3 ఉండాల్సి వచ్చింది నీళ్ళు పోయడానికి. ఇదైతే నేను ఒక్కనే పోయేసుకుంటాను. మా చెరువు గట్లు అన్నీ అంటే చెరువు గట్లు ఉన్నాయి కదా, అవి 4 ట్యాంకులు కొట్టాను. నేను ఒక్కనే కొట్టేసుకున్నాను. ఇప్పుడు చెరువు గట్టు ఒక గడ్డి మొక్క అంటే లేదు. ఏదైనా మన చేతిలో ఉంటేనే తొందరగా అయ్యిద్ది పని, ఏ మిషన్ అయినా సరే. ఈ మిషన్ అయితే 20 లీటర్లు ఎక్కిద్ది నీళ్ళు. ముందైతే మేము మందు కొలత కొలుచుకొని ఒక డబ్బాలో కలిపేసుకున్న తర్వాత పోసుకుంటున్నాము. ఇక పోసుకొని ఇక ఈపీ తగిలించుకొని గిర్రా తిరిగి రావడం చేను చుట్టాపల. గడ్డి పలసగానే ఉంది కాబట్టి ఈ మిషన్తో 3 ట్యాంకులే సరిపోయి చుట్టాలు తిరిగి వచ్చేయచ్చు. అది మామూలుగా పెట్రోల్ మిషన్ ఉంటుంది కదా, అదైతే ఫాస్ట్ ఆడేసిద్ది. ఫాస్ట్ ఆడంగానే ఉన్న నీళ్ళల్లా ఒకసారి పడిపోతాయి, తొందరగా అయిపోయిద్ది. ఇదైతే మెల్లగా పడిద్ది కాబట్టి చాలా చుట్టాలు తిరిగి వచ్చాయి. ఒక ట్యాంక్కి ఒక బార్ వెళ్ళిపోయింది నాకు తెలిసి. కాకపోతే ఈ మిషన్ అంటే పురుగు మందుకి అసలు ఉపయోగపడదు. ఎందుకంటే చేను మీద ఉంటే చేను అంటే దుబ్బు చేసిద్ది కదా, ఒత్తుకుండిద్ది కదా. ఆ ఒత్తుకున్నప్పుడు దుబ్బు లోనికి వెళ్ళదు, ఎందుకంటే ఫోర్స్ రాదు. ఇది బాగా ఆ పెట్రోల్ అయితే ఫోర్స్ వచ్చింది కాబట్టి బాగా లోన్కి దాకా పడిద్ది. ఈ మిషన్ అయితే పురుగు పడకముందు మామూలుగా ఇప్పుడు నేను అసలు ఈ మిషన్ కొన్నది ఎందుకు అనుకున్నా, మామూలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని చెప్పి కొనుక్కున్నానంటే నేను ఇంటికాడ మొక్కలు పెట్టుకుంటాను. చెరువు గట్లు అప్పటికట్టు టమాటా మొక్కలు, వంగ మొక్కలు ఏం పెట్టామను లాస్ట్ వీడియోస్ మీరు చూసే ఉంటారు. దానికి కొనుక్కున్నాను. అంటే వేపాకు ఉండేది కదా, దాని రసం తీసి పెట్టి మొక్కలకి అన్నిటి కొడితే పురుగు ఉంటే పోయిద్ది, ఒకవేళ పడకుండా ఉండిద్ది. అందుకని ఇది కొనుక్కున్నాను. ఇప్పుడు ఇదైతే గడ్డి ముందు కొడితే ఉపయోగపడుతుంది. అసలు గడ్డి ముందు చేనేసే కాడ గడ్డి ముందు అసలు గడ్డి ముందే కొట్టకూడదు. ఎందుకంటే మనం పంట వేస్తున్నాం ఆడ, ఆ పంట తింటున్నాం కాబట్టి దానికి కూడా ఎఫెక్ట్ ఉండిద్ది. అసలు గడ్డి ముందే అంటే గడ్డి చచ్చిపోతుందంటే అది ఒకటి పాయిజనే. ఆ పాయిజన్ ఎట్టాగానే ఉండిద్ది. పంట వేసిన తర్వాత కూడా ఆ మట్టిలోనో ఆ గడ్డిలోనో ఉండిద్ది. అసలు వాడకూడదు. కాబట్టి అందరూ వాడుతున్నారు కాబట్టి మనం వాడేస్తున్నాం. ఎందుకంటే మన చేతిలో లేనిది టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మనం కూడా ఆ టెక్నాలజీ ఎంపడి తోక పట్టుకొని ఎంపడి వెళ్ళటమే, చేసేది ఏం లేదు. ఇక నాకైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్నది ఎప్పటి నుంచో కోరిక, కాకపోతే కుదరదు. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే చాలా ఉండాలి, అంటే వస్తువులు చాలా ఉండాలి. ఎందుకంటే పెస్టిసైడ్ మామూలుగా ఇప్పుడు మందు కొడుతున్నాం కదా, వాటికి మనమే తయారు చేసుకోవాలి. అంటే ఆవు పేడ, ఆవు మూత్రం ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే మనకి గేదెలు ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. కాకపోతే మన దగ్గర ఒకటి ఉంటే ఒకటి లేదు. ఎందుకంటే అవన్నీ కావాలన్నా చేతి నిండా డబ్బులు కావాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ కావాలన్నా కావాలి, ఇట్లా చేసేయాలన్నా డబ్బులు కావాల్సిందే. ఎలాగైనా చిన్నప్పటి నుంచి అంటే నాకు చాలా ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా నాన్నప్పుడు చిన్నప్పటి నుండి మా నాన్నప్పుడు వెళ్ళి నారు దొడ్డేసేవాడిని, నారు పీకేటప్పుడు వెళ్ళేవాడిని, గట్లు పార్చెక్కి గట్లు వేస్తాం కదా వేసేవాడిని, అన్నీ చేసేవాడిని. అప్పటి నుంచి ఇష్టమే. కాకపోతే స్టడీ ప్రకారంగా వెళ్ళిపోయి కొంచెం ఇది వెనకబడిపోయింది. అందరూ జాబ్ సంపాదించడానికి ఉన్న పొలాలు అమ్మేసో ఇల్లు తాగడపెట్టో చదువుకుంటూ జాబ్ వస్తుంది. ఆ జాబ్ వచ్చినా కానీ ఆ పెట్టిన డబ్బులంతా ఖర్చు మళ్ళీ సంపాదించుకుని మళ్ళీ తిరిగి వచ్చి ఆ పొలమే కొనాల్సి వచ్చింది. ఎలాగైనా పొలమే కొంటాడు. పొలమో లేకపోతే ఇల్లు లేకపోతే స్థలమో అయ్యే కొనాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు జెన్యున్గా మాట్లాడంటే జాబ్ లేకుండా పిల్లల్ని ఎవరిస్తారు అని ప్రతి ఒక్కరు అదే మాట్లాడతారు. నేను కూడా ఒకసారి జాబ్ చేసి వచ్చినవాడిని, చేయకుండా ఏం చెప్పట్లేదు, అన్నీ తెలిసినాకే చెబుతున్నాను. అందరికీ నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, వీకెండ్ వస్తే పబ్కో రెస్టారెంట్కో వెళ్ళకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఒక రైతు కొడుకుంటాడు, వాడి ఊరెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాడితో పాటు పొలంలో పనిచేసారండి. ఎందుకంటే పొలం పని నేర్చుకోమన్నా. ఎందుకంటే ఈ జాబులు అన్నది ఎప్పుడు దాకా ఉంటే తెలియదు. నీకు నెలకి ₹1,00,000 రావచ్చు, 2,00,000 రావచ్చు, 5,00,000 రావచ్చు. కానీ అది ఎప్పుడు దాకా ఉండదో నీకు తెలియదు. ఆ కంపెనీ ఎప్పుడు దాకా ఉండదో నీకు తెలియదు. కానీ ఫార్మింగ్ మాత్రం మనకి లైఫ్ లాంగ్ ఉంటూనే ఉండిద్ది. ఒకవేళ ఫార్మింగే లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ఇదే మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నది ఇదే.
ఒకటి చెప్పాల్సిందంటే, మన తెలివితేటలు తీసుకెళ్ళి ఎవడికో అద్దెకిస్తే వాడు మనకి ఉద్యోగం ఇస్తున్నాడు, అంటే జాబ్ ఇస్తున్నాడు. అదే తెలివితేటలతో మనకు పెట్టుబడి పెట్టుకుంటే మనమే ఒక వ్యాపారం నడిపించచ్చు, అంటే బిజినెస్ పెట్టుకోవచ్చు. మనకి అన్ని తెలివితేటలు ఉన్నా సరే ఎవడో దగ్గరికి వెళ్ళి జాబ్ ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నాం ఇప్పుడు, అది పరిస్థితి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే జాబ్ వద్దు అని అనుకుని నేను వచ్చేసి చిన్నగా చెరువులు వేసుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అప్పుడు. ఎప్పుడైతే ఎన్ని తెలుసుకున్నానో, మైండ్లో ఫిక్స్ అయ్యానో అప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నాను యూట్యూబ్ ఛానల్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా యూట్యూబ్ ఛానల్ అయితే వదలలేదు నేను. దేన్నైనా వదిలేస్తాను కానీ యూట్యూబ్ ఛానల్ మాత్రం అస్సలు వదలను, ఇది చెబుతున్నాను. అలాగే వీడియోలోకి వస్తే గడ్డి మందు మొత్తం కొట్టేసాం. లాస్ట్లో అయితే మా మాయల రాఘవ తీసుకున్నాడు. ఇక్కడే ఇది అయితే పంట కాలువ, పంటగా ఫస్ట్ నీళ్ళు వచ్చేది ఇక్కడ కొట్టపోతే ఇక్కడ చేసేది ఏమి లేదు, బాగా పీక్కోవాలి. ఇక్కడ అయితే కొత్త తుమ్ము వేసాము. ఇప్పుడు గడ్డి మొలిసిందంటే అసలు నీళ్ళు కాడ తొందర రావట్లేదు లోనకి, అది కాక ఎలుకలు పాములు ఎక్కువైపోయినాయి. మనం అయితే నారుదొడ్డిగా పోయలేదు, ఇప్పుడు నారుదొడ్డి పోసుకుంటాం. గడ్డి ముందు మొత్తం కొట్టేసిన తర్వాత నారుదొడ్డి పోస్తాం. వర్షాలు కాడ వచ్చేసినాయి, ఇప్పుడు ఈ టైం నారుదొడ్డి పోసేది. ఇప్పుడు మెల్లగా నారుదొడ్డి శుభ్రం చేసుకొని పోసుకోవాలి. నేను చూస్తుంటే కొబ్బరి చెట్టు, తాటి చెట్లకి తాటికాయలు అయితే ముగ్గునియ్యి, ఇక్కడైతే రాలేదు. అటుపక్క మా తాత తీసి పెట్టాను అన్నాడు, అవి అయితే ఇప్పుడు తీసుకురావాలి. అంటే మా రాఘవ నేను వచ్చేసరికి మా తాత ముందు వచ్చేసాడు, అంటే బకెట్లు ఎన్ని తీసుకొచ్చాడు. మేమైతేనేమో స్పేరును వాటర్ లేవు కదా, ఆ టిన్లో పట్టుకొచ్చేలోపు మా తాత అన్ని తాటికాయలు ఏరి కొంచెం పెట్టాడా. అంతకుముందు 2 సంవత్సరాల ముందు అయితే ఇక్కడ నుంచి తాటికాయలు అన్నీ గోతంలో వేసుకొని మోసుకెళ్ళి మా ఇంటికాడ తేగలేసాను. ఇప్పుడైతే వచ్చే ఓపికే లేదు, అంటే చెరువు కాడ పనులు ఎక్కువైపోయినాయి. ఇక్కడికే వస్తాం ఇంకా ఈ తాటికాయలు తీసుకెళ్ళటానికి. కానీ తాటికాయలు అంటే తేగలు వచ్చిన తర్వాత తింటాం కానీ, కొనుక్కుంటాం కానీ అవి ఎంత ఫ్రెష్గా ఉండవు. ఎందుకంటే మనం వేసుకుంటే అప్పుడప్పుడు పీక్కొని అప్పుడప్పుడు కాల్చుకుంటాం కాబట్టి టేస్ట్ వేరేగా ఉంటాయి. అవన్నీ తాటికాయలు తీసుకొచ్చి అయితే మేము మంటలో వేసి కాల్చుకుని తినేస్తాం. ఇప్పుడు అన్ని లోన వేసాం. కొందరైతే తాటికాయలు చెక్కలు కోసుకుని ఉడకేసుకుంటారు. ఉడకేసిన దాని మీద ఇట్లా కాల్చుకు తింటేనే టేస్ట్ వేరేగా ఉంటాయి. అంటే తాటికాయలు నాకు చాలా ఇష్టం. తాటి చేప కూడా ఇష్టమే, కానీ ఇప్పుడు సరిగ్గా చేయట్లేదు, ఎట్ట పడతారు చేసి ఇసుక ఇవన్నీ కలుపుతున్నారు. అందుకే తాటికాయలు మనం ఫ్రెష్గా కోసుకుని తింటాం. రైటు, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. ఇంకా బాయ్.